హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ ఆది అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మన బైక్ రిజిస్ట్రేషన్ ఉందన్నమాట. యాక్చువల్లీ బైక్ తీసుకొని కూడా నేను 1 మంత్కి ఎక్కువనే అయిపోయింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఏంటంటే యాక్చువల్లీ ఫస్ట్ నేను ఒక స్పెషల్ నెంబర్ బుక్ చేసిన. ఏ నెంబర్ అంటే 9997 అనే నెంబర్ బుక్ చేసిన. కాకపోతే నాతో పాటు 4 మెంబర్స్ కూడా అదే నెంబర్ సేమ్ నెంబర్ బుక్ చేశారు. ఒక పర్సన్కి అయితే ఆ నెంబర్ బుక్ అయిపోయింది. అతను అమౌంట్ ఎక్కువ పెట్టడం వల్ల, ఎక్కువ బిడ్ చేయడం వల్ల ఆ నెంబర్ అయితే అతనికి వెళ్ళిపోయింది. సో మళ్ళీ వేరే ఏ నెంబర్ తీసుకోవాలి అని చెప్పి సెర్చ్ చేస్తూ ఉంటే ఇంతలో మళ్ళీ గవర్నమెంట్ అయితే టీఎస్ నుంచి టీజీకి సిరీస్ అయితే చేంజ్ చేసింది. సో అది చేంజ్ చేయడం వల్ల నెంబర్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో అట్లా ఫస్ట్ నుంచి స్టార్ట్ కావడం వల్ల నేను అనుకునే 9997 నెంబర్ వచ్చింది. కాకపోతే ఏంటంటే 999 రాలేదు, 99 వచ్చింది. 0997 అనే నెంబర్ అయితే వచ్చింది. అండ్ ఈ 0997 నెంబర్కి అయితే నాకు ఎక్స్ట్రా నెంబర్ కోసం సపరేట్గా అయితే ఏం పే చేయలేదు నేను. సో మన కొత్త నెంబర్ వచ్చేసి అయితే TG07A 0997. అండ్ మొత్తం ఇండియాలో టీజీ నెంబర్ ప్లేట్ ఉండే ఫస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 మనదే, నాకు తెలిసినంతవరకు అయితే. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే నేను ఎక్కడ చూడలేదు టీజీ సిరీస్తో ఉన్న హిమాలయన్. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎక్కడ అంటే ఇబ్రహీంపట్నం RTO. నేనుండే హైదరాబాదే కాబట్టి నాకు ఇక్కడ నుంచి ఒక అరౌండ్ 9-10 కిలోమీటర్స్ ఉంటుంది అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు, ఒక 10 మినిట్స్ అంది. యాక్చువల్ 10 o'clockకే ఉంది నాకు రిజిస్ట్రేషను. కాకపోతే కొంచెం వేరే వర్క్ ఉండడం వల్ల లేట్ అయింది. నాకు తెలిసి కెమెరాస్ అనేది అలా ఉండదు లోపలికి. చూద్దాం, కుదిరినంత వరకు అయితే వీడియో తీసుకుందాం. ఇప్పుడు నా పేరు మీద ఇది సెకండ్ వెహికల్ అనమాట. సో మనం ఇంకేం లేట్ చేయకుండా తొందరగా RTO ఆఫీస్కి వెళ్ళేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నాం. RTO ఆఫీస్ లోపల వీడియో రికార్డింగ్ ఎలో లేదు, అందుకనే నేను వీడియో కూడా ఏం రికార్డ్ చేయలేదు. A few inches later. సో వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడే రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్కి అయితే టైం అయితే అస్సలు పట్టలేదు. 5 మినిట్స్ కంటే తక్కువనే పట్టింది. కాకపోతే డాక్యుమెంటేషన్ వరకు కొంచెం టైం పట్టింది. అండ్ నాకు ఆల్రెడీ ఒక వెహికల్ ఉండడం వల్ల నాకైతే 6500 రూపీస్ GST పడింది. అండ్ మనకి ఒక 5 డేస్లో వచ్చేస్తుందంట నెంబర్ ప్లేట్ కూడా షోరూమ్కి. సో నెంబర్ ప్లేట్ వచ్చాక నేను ఇన్స్టాలో పోస్ట్ పెడతాను. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వట్లేదో ప్లీజ్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి.
అదే అనమాట ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ దిస్ ఈజ్ ఆది అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.